పరమశివుని భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కి జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పేరున్న అనేక మంది గొప్ప నటులు ఈ చిత్రంలో నటించడం కూడా చిత్రానికి మంచి హైప్ తీసుకొచ్చింది. కాగా గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకోగా ఇప్పుడు మరోసారి మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరచడమే కాక సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని, కనుక ఈ సినిమా విడుదలను ఆపాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేసిన హైకోర్టు తీర్పునిస్తూ ఈ దశలో సినిమా రిలీజ్ ను ఆపలేమని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే విడుదల తర్వాత కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులైన చిత్ర దర్శకుడు, నిర్మాతతో పాటు నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నగంటి బ్రహ్మానందం, పి వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో కన్నప్ప చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది.